స్తుతిపాత్రుడా, మీకు వందనాలు, స్తోత్రములు. మీరు మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. వినుతున్న శ్రోతలారా, మీరు యూట్యూబ్కు దగ్గరగా రండి. ఈ దిన వాగ్దానము ద్వారా హెచ్చరించబడి ఆత్మీయంగా మేలు పొందండి. ఈ దినము లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు. ఫర్ విత్ గాడ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్, क्योंकि जो वचन परमेश्वर की ओर से होता है वह प्रभाव रहित नहीं होता. దేవుని మాట నిరర్ధకం కాదండి. దేవుని మాట సత్యమైంది. దేవుని మాట శక్తివంతమైంది. దేవుని మాట బండలను బద్దలు చేసేది. దేవుని మాట ఎంత పాపిష్టి వారినైనా మార్చేది. దేవుని మాటలో శక్తి ఉంది. దేవుని మాటలో ప్రభావం ఉంది. దేవుని మాట నిరర్ధకమైంది కాదు, అది సఫలీకృతమైంది, ఫలభరితమైంది. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మానవులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి. దైవ సేవకులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనములో యెహోవా, ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించినవాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన బాహు చేతను భూమ్యాకాశము సృజించితివి. నీకు అసాధ్యమైంది ఏది లేదు. అన్ని కలుగజేసినవాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. సోదరి, సోదరుడా, నీకు అసాధ్యమైనవి సాధ్యమే చేసే దేవుడు నీ దగ్గర ఉన్నాడు. ఆయన చెప్పు, నీకేవి అసాధ్యము చెప్పు, లిస్ట్ పెట్టు. ఆయన దగ్గర అన్ని సాధ్యం చేస్తాడు. సాధ్యం చేసే దేవుని మీద మనం ఆనుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా జీవితాల్లో ఎన్నో అసాధ్యమైన ఉన్నాయి, కానీ మీ మీద మేము ఆనుకొని అసాధ్యమైన వాటిని సాధించి విజయాన్ని పొందేదానికి కృప దయచేయమని ఈ దినమంతా మీ రెక్కల చాటున మీ బిడలను కాచి కాపాడమని, ఆదరించి బలపరచమని, నూతన బలాన్ని, నూతన శక్తిని అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.